అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. అందరూ ఈరోజు మదర్స్ డేని బాగా జరుపుకోండి. అందరికీ హ్యాపీ మదర్స్ డే. ఇంకొక విషయం, అమ్మను కోల్పోయిన వారు కానీ, దూరంగా ఉన్నవారు కానీ బాధపడకండి. మీ అమ్మగారి జ్ఞాపకాలని తెచ్చుకోండి. అదే గుర్తుకి. అందరికీ హ్యాపీ మదర్స్ డే తెలియజేస్తున్నాను. మరి అమ్మ కోసం అంత ఆరాటపడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆమె కలల్ని నెరవేర్చండి. ఆమె మరి ఏం కోరుకుంటుంది? మీరే సంతోషంగా ఉండాలని. మదర్స్ డే రోజు ఆమె లేదని ఎవరో బాధపడకండి. లేని వాళ్ళకి చెప్తున్నా, ఇవి ఒకటే మీ ముందున్న గోల్. ధైర్యమే జయం, గెలుపు, అది మాత్రమే మీ ముందుండాలి. ఇంకొక విషయం, అమ్మ చెప్పిన ప్రతి ఒక్క మాట నువ్వు గుర్తుకు తెచ్చుకుంటూనే ఉండు. కారణాలు ఎన్నున్నా సరే అమ్మను మర్చిపోకు. అమ్మ అనే పదానికి నువ్వు న్యాయం చేయి. గుర్తుపెట్టుకో, నీ ముందు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆగద్దు, ముందుకు వెళ్తూనే ఉండు. ఈరోజు మదర్స్ డే సందర్భంగా నేను చెప్పదలుచుకునేది ఇది. అమ్మ మాట వినేవారే అయితే ఎందుకు తల్లిదండ్రులకి విరుద్ధంగా ప్రవర్తిస్తారు? ఎందుకలా? ఒక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని కని నవమాసాలు మోసి మిమ్మల్ని బయటపడేస్తే కష్టపడి చూసుకునేవాడు నాన్న. తన కొడుకు ఏం జరగకూడదు, తన మాత్రమే బాగా చూసుకోవాలని కోరుకుండే ఆ తల్లి మన కోసం ఇంత ఆరాటపడుతూ ఉంటే మనం బయట ఎన్నో తింగరేషాలు వేస్తూ ఉంటాం. వాళ్ళు పోని అని కూలుకు మన బాగు కోసం, బాగుపడడం కోసం వాళ్ళు పంపిస్తే మనం కూల్ అని చెప్పి ఇంకెక్కడికో వెళ్తాం. కూలుకు వెళ్తూ వెళ్లే దారిలో బ్యాగులను పెట్టి పుట్టలు అమ్మిడితే చెట్లు అమ్మిడితే మనం వెళ్తాం. సాయంత్రం మళ్ళీ అదే టయానికి మనం తిరిగి వస్తాం. అమ్మ అప్పుడు అమ్మ, అయ్యో మా వాడు అంత కష్టపడి చదువుకొని వచ్చాడు, నేను వీడి కోసం ఏదో ఒకటి చేయకపోతే ఎలా అని ఆమె బాధతో ఏదో ఒకటి చేస్తుంది. అంత కష్టపడి అన్ని చేసే వాళ్ళకి మనం బయటికి పోయి ఇంత మోసం వాళ్ళని మనం చేస్తే చాలా బాధగా ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మోసం చేసే పిల్లలకి అమ్మ నాన్న వాళ్ళ గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను తెలిసి తెలియక ఈ వీడియోలో ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. నెక్స్ట్ మీ ముందుకు మరింత తొందరగా మీ ముందుకు తీసుకురావడం అయినది సైలెంట్ ద విట్నెస్. ఇంకొక విషయం, ఈ సిరీస్ దయచేసి చూడండి. నేను చెప్పింది ఎవరికైనా అర్థం కాకపోతే కమెంట్ చేయండి. అర్థం చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. ఒక విషయం, అమ్మ లేదని ఫీల్ కాకుండా అమ్మ జ్ఞాపకాలని, పాత జ్ఞాపకాలన్నింటినీ గుర్తుకు తెచ్చుకో. అమ్మ అనే పదం చిన్నది కావచ్చు, తన ప్రేమ చాలా పెద్దది. తన ప్రేమ సముద్రం కంటే గొప్పది. నేను అమ్మను కోల్పోయిన బాధతో చెప్తున్నాను, కానీ ఏదో చెప్పాలనిపించి చెప్తున్నాను. కానీ ఇది పెద్ద విషయం కాదు. నాకు విషయం ఏం కాదంటే అలా కాదండి, ఏదో సానుభూతి అయిని ఈ వీడియో మీద చూపించడం మానేయండి. ఎందుకంటే ఇది ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో చేస్తున్నాను, కానీ ఏదో నా సానుభూతి కోసం నేను చేయట్లేదు. దయచేసి సానుభూతి ఎవరైనా చూపుతూ ఉంటే ఈ వీడియో చూడడం మానేయండి. ఇది నేను యాక్చువల్లీ ఫస్ట్లోనే చెప్పాలేమో, కానీ మీరు ఇలాంటివన్నీ ఏం చేయకండి. అమ్మను కోపంగా చూసే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఒకటి గుర్తుపెట్టుకో సోదరా, నువ్వు వాళ్ళు ఉన్నంతకాలం వాళ్ళని బాధ పెట్టి కోపపెట్టి చివరికి వాళ్ళని కోల్పోయిన తర్వాత బాధపడితే ఏమి రాదు బ్రో. ఒకడంటాడు, వాళ్ళమ్మని చిన్నప్పటి నుంచి ఆమె అంత కష్టపడి చూసుకుంటే పన్నెన్నో చేసి కొంచెం తప్పేమో, తప్పనుకుంటారేమో, సారీ. ఆమె చిన్నప్పటి నుంచి 9 నెలలు తన కడుపులో మోసి బయటికి తెచ్చిన తర్వాత మనకు పాలిచ్చి పెంచి మన ముడ్లు కడిగి మనకు గోరుముద్దలు తినిపించి మనకు ముద్దు పెట్టి ప్రతి ఒక్కటి చేసి ఆ తల్లి ఇంత పెద్ద అయిన తర్వాత చూసి మురిసిపోతూ ఉంటుంది. ఆ తర్వాత మనమేదో ఒక పొజిషన్కి వచ్చి ఆ తల్లిని అనాచారాలకి అలా పంపేయడం చేస్తూ ఉంటారు. ఇంకొక విషయం, ఇంత పెద్ద అయిన ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత అమ్మని ఒక మాట అంటాడు, అమ్మ నువ్వేం చేయద్దు, నీకేం సంబంధం లేదు, నేను చూసుకుంటా, అది ఇది అంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ అమ్మని మాట్లాడతారు. అదే వాళ్ళ అమ్మని కోల్పోయిన తర్వాత ఇలా అంటాడు, మా అమ్మ దగ్గర మా సమాధిని బాగా చేపియాలి, కష్టపడి మా అమ్మకి ఆ సమాధి కింద పెద్ద సమాధి చుట్టూ ఒక గోడ కట్టించి గుడిలాగా కట్టించండి, అది ఇది అంటాడు. బ్రో నాకు ఒకటి అర్థం కాదు, ఆమె భూమి మీద ఉన్నప్పుడు అంత బాగా చూసుకోలేని ఒక కొడుకు చనిపోయినాక ఎందుకు అలా చేస్తాడు? అమ్మ విలువ అప్పుడు తెలుస్తుందా అనే ఉద్దేశంతోనో, లేకపోతే ఇంకేదో తెలుస్తుందనా, లేకపోతే అదేదో ఆర్భాటం చూపించుకోవడానికి చేస్తాడో అర్థం కాదు బ్రో. సమాజం ఆడంబరాన్ని చూపించుకోవడానికి చాలా ముందుకు వస్తుంది. అలాంటి ప్రజలే ఇక్కడ తయారవుతున్నారు. ఇంకొకడేమంటాడు, ఇంతవరకు బాగా చూసుకోలేని ఆ కొడుకు
అమ్మ పోయిన తర్వాత బాగా పటాకులు పేల్చి బాంబులు పేల్చి డ్రమ్స్ కొట్టి గ్రాండ్గా ఆమెను శ్మశానం దగ్గరికి తీసుకెళ్ళి అంత్యక్రియలు బాగా పూర్తి చేసి అమ్మ గుడికి అదే సమాధికి చిన్న గుడి కట్టియాలనో ఏదో చేస్తాడు. అంత ప్రేమ ముందు చూపించచ్చు కదా అని నా ఉద్దేశం, అంతేగాని ఇంకొక విషయం ఏం లేదు నేను చెప్పాలి దచ్చుకోలేదు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ త్వరలో సిరీస్ అయితే రాబోతుంది, ఆదరించండి.